మహాభారతంలో హస్తినాపురం రాజైన సంతాను మహారాజు మరియు గంగాదేవికి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరిగిన తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హస్తినాపురం రాజైన సంతాను మహారాజు విశ్రాంతి కోసం అలా బయటికి వెళ్తారు. అప్పుడు సంతాన మహారాజు గంగాదేవిని చూస్తారు. గంగాదేవిని చూసి ప్రేమలో పడతారు. అప్పుడు సంతాన మహారాజు గంగాదేవి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అని అడుగుతారు. అప్పుడు గంగాదేవి ఏమంటారంటే నేను చేసుకుంటాను కానీ ఒక కండిషన్ అంటారు. అప్పుడు సంతాన మహారాజు కండిషనా, అది ఏంటి అని కండిషన్ అడుగుతారు. అప్పుడు గంగాదేవి ఏమంటారంటే ఏం చేస్తాను ఏం మాట్లాడతాను నన్ను క్వశ్చన్ చేయకూడదు అంటే ప్రశ్నించకూడదు అని గంగాదేవి చెప్తారు. అప్పుడు సంతాన మహారాజుకి చాలా సంతోషం వేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని కొన్ని రోజులకి తర్వాత ఒక బాబు జన్మిస్తాడు. అప్పుడు సంతాన మహారాజుకి చాలా సంతోషం అవుతుంది. కానీ గంగాదేవి ఆ బాబుని తీసుకుని వెళ్లి గంగా నదిలో పడేస్తుంది. దీన్ని గమనించి సంతాన మహారాజుకి చాలా కోపం వేస్తుంది. కానీ ఆ కండిషన్ గుర్తుకొచ్చి సైలెంట్ అయిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రెండో బాబు జన్మిస్తాడు. అప్పుడు గంగాదేవి ఆ రెండో బాబును తీసుకువెళ్లి నదిలో పడేస్తుంది. అలా 7 పిల్లోడిని నదిలో పడేస్తుంది మన గంగాదేవి. కొన్ని రోజుల తర్వాత 8వ పిల్లోడు కూడా జన్మిస్తాడు. ఆ 8వ పిల్లోడిని కూడా గంగాదేవి నది దగ్గరికి తీసుకొని వెళ్తుంది. దాన్ని గమనించి సంతాన మహారాజుకి చాలా కోపం వేస్తుంది. ఇప్పుడు సంతాన మహారాజు గంగాదేవి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, నువ్వు మనిషివా రాక్షసివా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి దీన్ని గమనించి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావు, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను. దానికి ముందు నీకు ఒక నిజం చెప్తాను. ఈ 8 పిల్లలు మామూలు పిల్లలు కాదు. వీళ్ళు స్వర్గంలో ఒక పాపం చేశారు. ఆ పాపానికి విముక్తి పొందాలి అని భూమికి వచ్చాను. నేను దానికి హెల్ప్ చేస్తున్నాను అని గంగాదేవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ 8వ పిల్లోడి పేరే దేవరత అని పిలుస్తారు. ఈ దేవరత వల్ల మహాభారతం స్టార్ట్ అవుతుంది. ఫ్యూచరే చేంజ్ అయిపోతుంది. ఆ ఫ్యూచర్ ఏంటి అని తెలియాలంటే మీరు మిస్ చేయకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.